ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు ఓజీ ప్రమోషన్స్ అనేటివి ముగిసిపోయాయి. దాని కథ ఎండ్ కార్డు పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ మరో ఓజీ పాత్రలోకి షిఫ్ట్ అయ్యారు. మొదట ఓజీ ప్రమోషన్స్ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అట. ఆ సినిమా ప్రమోషన్ల కథ అంతా అయిపోయింది. ఆ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ల నుంచి ఇప్పుడు ఒరిజినల్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా ఓజీ ఒరిజినల్ గవర్నమెంట్ ఈ పాత్రలోకి షిఫ్ట్ అయిపోయారు. నిన్న క్యాబినెట్ సమావేశానికి వచ్చారు. మళ్ళీ సీరియస్గా ఏంటివో చూస్తూ ఉన్నారు. ఫైల్స్ లాంటివి పట్టుకొని అటువంటి సీరియస్గా చూసి ఆ ఫొటోస్ అన్నీ కూడా అఫీషియల్గా వాళ్ళ కార్యాలయమే విడుదల చేసింది. మనం కనుక గమనిస్తే ఓజీ సినిమా రిలీజ్ అయ్యే కంటే ముందు నుంచి ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి ఆయన హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కి వచ్చి మళ్ళీ వాళ్ళ కుటుంబంతో సినిమా చూసి అది ఒక ప్రమోషన్. అండ్ ఇక్కడ విజయోత్సవాలని చెప్పి తుపాకీ పట్టుకొని కత్తులు పట్టుకొని బ్రహ్మాండంగా హుషారుగా ఉన్నారు. ఆయనకు అనారోగ్యం అని చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి పరామర్శిస్తే ఆయనకు ఎదురొచ్చి మరీ పుష్పగుచ్చని చెప్పారు. ఎక్కడ అనారోగ్యం అనే ఆ పోకడలు కనిపించలేదు. కానీ మొత్తం మీద హైదరాబాద్లోనే ఉండి సినిమా ప్రమోషన్ చేసుకొని విజయోత్సవాలని కుటుంబంతో సినిమా చూసుకుంటూ కావాల్సినంత చూసుకున్నారు. అయిపోయింది ఇంకా సినిమా పని. నెక్స్ట్ ఇంకా ఒరిజినల్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ అని చెప్పి మళ్ళీ ఈ పాత్రలోకి వచ్చేసారు. అక్కడేమో ఫుల్గా అద్దాలు పెట్టుకొని సినిమాటిక్ స్టైల్ టీషర్ట్లు వేసుకొని కత్తులు పెట్టి తిప్పుతూ తుపాకులు పెట్టుకొని కాలుస్తూ అక్కడ ఇవంతా చేశారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ పైజామా తెల్లది వేసుకొని వచ్చేసారు. మళ్ళీ సీరియస్గా ఒరిజినల్ గవర్నమెంట్ పాత్రలోకి వచ్చేసారు. సో మరి ఈ పాత్ర మరి కొన్ని రోజులు ఉంటుంది. నెక్స్ట్ నియోజకవర్గం వెళ్ళడం అది ఇది కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకేమైనా కనుక సినిమా షూటింగ్లు ఉంటాయి కదా, ఆ షూటింగ్లకు వెళ్తారు. అప్పుడు ఆ షూటింగ్లో పోయి మళ్ళీ అది అయిపోతాయని మళ్ళీ వచ్చి ఒరిజినల్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ బాగుంది. కొన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఏదో వారంలో ఓ 20-25% కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండేటట్లేరు. 70-75% అంతా బయట ఆంధ్రప్రదేశ్ బయటే ఉంటారు. కానీ ఏ సీరియస్ అంశం మీద కూడా ఇంకా స్పందించలేదు. ఈయన ప్రత్యేక విమానాలు హెలికాప్టర్లలో విచ్చలవిడిగా తిరుగుతూ ఉండి ప్రభుత్వానికి అవుతున్న ఖర్చు మీద కానీ, చిరంజీవి గారు బాలకృష్ణ గారిని ఉద్దేశించి చేసిన ఒక ప్రకటన మీద కానీ దేని మీద స్పందించలేదు. మరి స్పందించే టైం ఏమన్నా వస్తుందో లేకపోతే ఇటువంటి చూడనట్లు విన్నట్లు వదిలేస్తారు. చూడాలి. సరే ఇన్ని రోజులంటే ఆరోగ్యం బాగోలేదనో ఓజీ ప్రమోషన్స్ అనే దాని మీద బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఒరిజినల్ గవర్నమెంట్ అని చెప్పి సీరియస్ పాత్రలోకి వచ్చేసారు కదా. మరి ఇప్పుడు ఏమైనా సీరియస్గా స్పందిస్తారేమో దీని మీద చూడాలి.